హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే టాపిక్ డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే సైకాలజీకి సంబంధించి వీటికి సంబంధించి ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి రిలేటెడ్గా ఒక వీడియో చేయడం జరిగింది. దీనికి కంటిన్యూ సెకండ్ వీడియో అండి. వీడియో నచ్చితే కనుక మీరు ప్లేలిస్ట్లో ఉంటుంది, కావాలంటే వీడియో కూడా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జనన లేదా మరణ రేటు గణన కోసం ఇచ్చిన సంవత్సరంలో ఏ సమయంలో జనాభాను పరిగణించబడుతుంది అంటే సంవత్సరం మధ్య. నెక్స్ట్, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం క్రింది వారిలో ఒకరిని భారత రాష్ట్రపతిని సంప్రదించరు అంటే హైకోర్టు న్యాయమూర్తి నియామకం చేయాలి అంటే భారత రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి అంటే ఫస్ట్ రాష్ట్రపతి ఆ రాష్ట్ర గవర్నర్ని, ఆ సంబంధిత ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్ర సంబంధ గవర్నర్ని, అలాగే భారత ప్రధాన న్యాయమూర్తిని, అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఈ ముగ్గురిని కలిస్తే సరిపోతుందండి. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం లేదు. ఓకేనా. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసము రాష్ట్ర సంబంధిత గవర్నరు, భారత ప్రధాన న్యాయమూర్తి, లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్, 2024 సార్వత్రిక ఎన్నికలు మొదటి దశ జరిగిన తేదీ ఎప్పుడు అంటే ఏప్రిల్ 19, 2024. నెక్స్ట్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇన్ విట్రో అంటే అక్షరాల అని అర్థము, గాజులో ఇన్ విట్రో అంటే గాజులో. నెక్స్ట్, ఐచి నగోయా 2026 స్పోర్ట్స్ ఈవెంట్ అన్నది ఏషియాడ్ 2026. నెక్స్ట్, స్నాచ్ మరియు క్లీన్ అండ్ జర్క్ ఈ క్రీడలో ఉపయోగించే పదాలు. స్నాచ్, క్లీన్, జర్క్ అంటే వెయిట్ లిఫ్టింగ్లో. నెక్స్ట్, కిలా రాయ్పూర్ క్రీడోత్సవాలు ఈ రాష్ట్రంలో ఏటా నిర్వహిస్తారంటే పంజాబ్ రాష్ట్రంలో కియా రాయ్పూర్ క్రీడోత్సవాలు అనేవి పంజాబ్లో నిర్వహిస్తారు. నెక్స్ట్, భారత ప్రధానమంత్రి 2023 డిసెంబర్లో G20 అధ్యక్ష పదవిని ఈ దేశ రాష్ట్రపతికి అప్పగించాడు అంటే బ్రెజిల్కి అప్పజెప్పారు. నెక్స్ట్, ఆసియా మరియు పసిఫిక్ కోసం ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక కమిషన్ ఇక్కడ ఉంది అంటే బ్యాంకాక్. ఆసియా మరియు పసిఫిక్ కోసం ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక కమిషన్ ఇక్కడ ఉంది బ్యాంకాక్. బ్రహ్మోస్ అనేది దీని నుండి ప్రయోగించగలిగే సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అంటే జలాంతర్గాములు, నౌకలు, విమానం మరియు భూమి. బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఆంగ్ల వార్తాపత్రిక పేరు ది మహరట్టా. నెక్స్ట్, ఆసియాలో పుట్టిన మతాలు ఏంటి అంటే సిక్కు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, హిందూ మతం. నెక్స్ట్, రంగులు గీయడానికి మరియు పూరించడానికి సాధారణంగా ఉపయోగించే వెదురు కర్ర పెన్ ఆధారంగా పేరు పెట్టబడిన పెయింటింగ్ కలంకారీ. నెక్స్ట్, ఒక వ్యక్తి భారతదేశం నుండి వినోదాత్మక అంతరిక్ష యాత్రకు వెళ్ళిన మొదటి వ్యక్తి అయ్యాడు గోపి తోటకూర. ఆయన భారతదేశం నుండి వినోదాత్మక అంతరిక్ష యాత్రకు వెళ్ళిన మొదటి వ్యక్తి గోపి తోటకూర. దక్షిణ భారతదేశం అని కూడా, దక్షిణ మహాసముద్రం అని కూడా పిలువబడే సముద్రము అంటార్కిటికా మహాసముద్రము. నెక్స్ట్, COVID-19 చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్ అనే ఔషధం మొట్టమొదటిగా ఈ చికిత్స కోసం అభివృద్ధి చేయబడింది హెపటైటిస్ సి. COVID-19 చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్ అనే ఔషధం మొట్టమొదటిగా ఈ చికిత్స కోసం అభివృద్ధి చేయబడింది హెపటైటిస్ సి. అలాగే మిరాజ్ 2000 సింగిల్ ఇంజన్ 4వ తరం జెట్ ఫైటర్ను భారత వైమానిక దళం ఈ దేశం నుండి కొనుగోలు చేసింది ఫ్రాన్స్. మిరాజ్ 2000 సింగిల్ ఇంజన్ 4వ తరం జెట్ ఫైటర్లను భారత వైమానిక దళం ఈ దేశం నుండి కొనుగోలు చేసింది ఫ్రాన్స్. భారతదేశంలో పెట్రోలియం మొదట ఇక్కడ కనుగొనబడింది అస్సాంలో కనుగొనబడింది. నెక్స్ట్, గాడ్ ఆఫ్ స్మైల్ థింగ్స్ రచయిత అరుంధతి రాయ్. గాడ్ ఆఫ్ స్మైల్ కాదు స్మాల్ థింగ్స్ రచయిత గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రచయిత అరుంధతి రాయ్. నెక్స్ట్, భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి మెట్రో
మెట్రో సొరంగం మార్చి 2024లో ఈ నగరంలో ప్రారంభించబడింది అంటే కోల్కత్తా. భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి మెట్రో సొరంగం మార్చి 2024లో ఈ నగరంలో ప్రారంభించబడిందంటే కోల్కత్తా. నెక్స్ట్ క్రింది వాటిలో ప్రాచీన భారతదేశంలోని విహారాలకు సంబంధించి అభివృద్ధి చేయబడిన విశ్వవిద్యాలయం గుర్తించండి అంటే నలంద. విహారాలకు సంబంధించి అభివృద్ధి చేయబడిన విశ్వవిద్యాలయం నలంద. నెక్స్ట్ భారతదేశంలో భారత ప్రభుత్వం ఏ రాష్ట్రంతో శిశు సంరక్షణ మరియు విద్యపైన జాతీయ విధానాన్ని ఆమోదించింది అంటే 2013. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో శిశు సంరక్షణ మరియు విద్యపై జాతీయ విధానాన్ని ఆమోదించింది 2013. ఏదైనా పనిని ప్రావీణ్యంలో బాగా చేయగల సామర్థ్యము, నైపుణ్యము. నెక్స్ట్ క్రింది వాటిలో 1వ తరగతిలోని విద్యార్థుల మధ్య లింగ సమానత్వానికి ఇది తోడ్పడదు అంటే అబ్బాయిలు మరియు అమ్మాయిలు వేరుగా కూర్చోవడం అనేది లింగ సమానత్వానికి తోడ్పడదు. లింగ సమానత్వానికి తోడ్పడేది ఏంటంటే సాధారణ క్రీడా కార్యకలాపాలు, సహకార ప్రాజెక్టు పని, లింగ సమానత్వం గురించి బహిరంగంగా మాట్లాడడం. ఏ ఒక్క బోధనా పద్ధతి విద్యార్థులందరికీ సరిపోదు. ఇది ఈ వికాస సూత్రం యొక్క విద్యానుప్రయుక్తం అంటే వైయక్తిక భేదాలు. ఎరిక్సన్ ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ పిల్లలు నూతన విద్య మరియు సామాజిక నైపుణ్యాలను నేర్చుకోవడంలో విఫలమయ్యారని భావిస్తే ఇతరులతో పోలిస్తే వారిలో ఇది ఏర్పడుతుంది న్యూనతాభావం. నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతాన్ని అమలు చేసే తరగతికి సంబంధించి తప్పు స్టేట్మెంట్ గుర్తించమన్నారు. సరే, ఇక్కడ నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించి విద్యార్థులు అభ్యసించడంలో చురుగ్గా పాల్గొంటారు. నెక్స్ట్ విద్యార్థులు సమస్య పరిష్కార నైపుణ్యాలు నేర్చుకుంటారు. విద్యార్థులు ఇతరులతో సంభాషించడం, సహకరించుకోవడం నేర్చుకుంటారు. విద్యార్థులు నేర్చుకోవడానికి పూర్తిగా ఉపాధ్యాయులపై ఆధారపడతారు అనేది 4th వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పెరుగుదల అనేది పదానికి పూర్తిగా ఈ అర్థం ఉపయోగపడుతుంది అంటే శారీరక. నెక్స్ట్ 6వ తరగతికి చెందిన ఒక పిల్లవాడు గణిత శాస్త్ర సమస్యను ఉపాధ్యాయుడు బోధించిన పద్ధతికి భిన్నంగా కొత్త పద్ధతిలో పరిష్కరించాడు. ఇక్కడ ఆ పిల్లవాడి ఆలోచన అనేది సృజనాత్మక ఆలోచన. నెక్స్ట్ ఇతరులకు సహాయం చేస్తున్న విద్యార్థి ప్రతిమను ఓ ఉపాధ్యాయుడు అభినందించాడు. అయితే ఇది గమనించిన మరో విద్యార్థి ఇతరులకు సహాయం చేసే అలవాటును పెంచుకున్నాడు అంటే ఇది సాంఘిక అభ్యాసనం. నెక్స్ట్ పాఠశాల మరియు ప్రజాస్వామ్య అవసరాలకు అనుగుణంగా చొరవ తీసుకోవడం మరియు అవసరమైన వృత్తిపరమైన చర్యలను నిర్వహించడానికి ఉపాధ్యాయులకు ఉండే హక్కు, ఉపాధ్యాయుల యొక్క స్వయం ప్రతిపత్తి. నెక్స్ట్ నిష్ఠ 1.0 అనేది ఇక్కడ ఎలిమెంటరీ, నిష్ఠ 2.0 అనేది సెకండరీ, నిష్ఠ 3.0 అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 పేర్కొన్న నోయింగ్ త్రూ సర్కమ్స్టెన్షియల్ ఇంప్లికేషన్ అనేది అర్థపట్టి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023లో పేర్కొన్న నోయింగ్ త్రూ సర్కమ్స్టెన్షియల్ ఇంప్లికేషన్ అనేది అర్థపట్టి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీరికి అందించిన సేవలను నియంత్రిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది అంటే వైకల్యాలున్న వ్యక్తులను. నెక్స్ట్ వ్యక్తికి విలువలకు ప్రాథమిక మూలం కుటుంబం. నెక్స్ట్ పీజీ కోర్సులో MOOCల ప్రస్తావనలో కింది స్టేట్మెంట్లను పరిగణించండి అంటే క్రెడిట్ కోర్స్ అంటే పీజీ ప్రోగ్రాంలో భాగంగా కనీసం ఒక సెమిస్టర్లో బోధించే కోర్సు. రెండవ తప్పు అండి. ఫస్ట్ క్రెడిట్ కోర్స్ అంటే పీజీ ప్రోగ్రాంలో భాగంగా కనీసం ఒక సెమిస్టర్లో బోధించే కోర్సు. నెక్స్ట్ నాన్ క్రెడిట్ కోర్స్ అంటే ఏదైనా నిర్దిష్ట కరికులంలో భాగంగా ఉంటుంది కానీ మరియు దీని కాల వ్యవధి ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుందనే తప్పు. క్రెడిట్ కోర్స్ అనేది రైట్. ఎర్త్ సమ్మిట్ 1992 ఉద్భవించిందంటే ఎజెండా 21. ఎర్త్ సమ్మిట్ 1992 ఎజెండా 21. మొదట ఐక్యరాజ్య సమితి జనాభా సమావేశం ఇక్కడ జరిగిందంటే రోమ్లో జరిగింది. మొదట ఐక్యరాజ్య సమితి జనాభా సమావేశం ఎక్కడ జరిగింది? రోమ్లో జరిగిందండి. ప్రపంచీకరణ లక్ష్యం కాని అంశాన్ని గుర్తించండి అంటే ఇక్కడ సరే చూద్దాం. ఇక్కడ ప్రపంచీకరణ లక్ష్యం కానిది ఫస్ట్ది. ప్రపంచీకరణ అనేది ప్రధానంగా ఆర్థిక అంశాలపై ముడిపడి ఉంది. ఏకీకరణ యొక్క సామాజిక ప్రక్రియ అనేది తప్పు. ఇక్కడ సమాచారం మూలధనం మరియు వస్తువుల వేగం పైన ప్రవాహము, భౌగోళిక మరియు సాంస్కృతిక సరిహద్దులను దాటి సామాజిక పరస్పర చర్యలు, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులను కనెక్ట్ చేయడము. నెక్స్ట్ మనము
మానసిక ఆరోగ్యవంతుడు అని చెప్పు. మనసి మనం మానసికంగా ఆరోగ్యవంతుడు అని చెప్పినప్పుడు అది ఈ క్రింది అంశాల పరంగా ఆరోగ్యకరమని అర్థము. ఉద్వేగ, మానసిక, సాంఘిక సంక్షేమం ప్రకారం. ఆ మానసికంగా ఆరోగ్యవంతుడు అని అంటే ఉద్వేగంగా కానీ, మానసికంగా కానీ సాంఘిక సంక్షేమం. నెక్స్ట్ మవోరీలు అసలు ఈ ప్రాంతానికి చెందిన నివాసులు అంటే న్యూజిలాండ్ మవోరీలు. నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి సరికానిది అడిగారు. సరే చూద్దాం. సరికానిది అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి స్వంత శాసనసభను కలిగి ఉన్నాయి అనేది తప్పండి. అయితే ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఏంటి అంటే అవి యూనియన్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నాయి. వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ కారణాల వల్ల సృష్టించబడ్డాయి. ఉమ్మడి జాబితాలోని విషయాలపైన కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే చట్టాలను రూపొందించడానికి పార్లమెంట్ అధికారం ఉంది. నెక్స్ట్ భారతదేశం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ వస్తువులపై అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచిన రాష్ట్రము తమిళనాడు. నెక్స్ట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం సంబల్పూర్. ఓకే, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం ఎవరు అంటే సంబల్పూర్. ఎబోలా వైరస్ వ్యాధి మొదట ఎక్కడ సంభవించిందంటే ఆఫ్రికాలో సంభవించింది. నెక్స్ట్ నోవాక్ జోకోవిచ్ 2023 క్రింది 1 మినహా 4 గ్రాండ్ స్లామ్ టైటిల్లో 3 గెలుచుకున్నాడంటే వింబుల్డన్లో తప్ప మిగతా అన్నింటిలో కూడా గెలుచుకున్నాడు. నెక్స్ట్ భారతదేశంలో ప్రో కబడ్డీ లీగ్ స్థాపించబడిన సంవత్సరం 2014. నెక్స్ట్ స్వాతంత్రం తర్వాత ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరంటే అభినవ్ బింద్రా. జనవరి 2024 ఇక్కడ జరిగిన 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యారంటే దావోస్. క్రింది ఐక్యరాజ్య సమితి సంస్థల ప్రధాన కార్యాలయాన్ని ఏమిటి అంటే సరికానిది ఇక్కడ అంతర్జాతీయ కార్మిక సంస్థ న్యూయార్క్ అనేది తప్పండి. సరే రైట్ అయిన చూద్దాము. ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా. అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా జెనీవానే. న్యూజిలాండ్లోని జెనీవా. ఓకే, ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా, అలాగే అంతర్జాతీయ కార్మిక సంస్థ జెనీవా. ఆహార మరియు వ్యవసాయ సంస్థ రోమ్. మరి అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియన్నా. ఓకే, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియన్నా. సెప్టెంబర్ 2023 ఇస్రో ప్రారంభించిన ఆదిత్య L1 మోసుకెళ్లే పేలోడ్ల సంఖ్య 7. సెప్టెంబర్ 2023లో ఇస్రో ప్రారంభించిన ఆదిత్య L1 మోసుకెళ్లిన పేలోడ్ల సంఖ్య 7. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రేడియో FM స్టేషన్ రేడియో సిటీ. ప్రైవేట్ రేడియో FM స్టేషన్ రేడియో సిటీ. నెక్స్ట్ 1997 మరియు 2009లో గ్రీన్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా మహిళల అతిపెద్ద వార్షిక సమ్మిట్గా గుర్తించబడిన అట్టుకల్ పొంగల. ఈ రాష్ట్రం అట్టుకల్ భగవతి ఆలయంలో ప్రతి సంవత్సరం జరుపుతారు. కేరళ. నాకాసి మరియు బిదిరి అనేవి అలంకార మెటల్ పనులు. నకాసి మరియు బిదిరి అనేవి అలంకార మెటల్ పనులు. నెక్స్ట్ ప్రతిపాదిత డీప్ సీ పోర్ట్ వధవన్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఈ రాష్ట్రంలో నిర్మించుటకు జూన్ 2024 కేంద్ర కేబినెట్ ఆమోదం పొందినది. మహారాష్ట్ర. ప్రతిపాదిత డీప్ సీ పోర్ట్ వధవన్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఈ రాష్ట్రంలో నిర్మించుటకు జూన్ 2024లో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. మహారాష్ట్ర. ఆస్ట్రేలియా ప్రస్తుత హెడ్ ఆఫ్ స్టేట్ ఏంటి? కింగ్ చార్లెస్ III. ఆస్ట్రేలియా ప్రస్తుత హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరంటే కింగ్ చార్లెస్ III. DRDO రూపొందించిన రోహిణి మరియు రేవతి అనేవి నిఘా రాడార్లు. హెచ్డిటివి అనేది ఒక సంక్షిప్త రూపం అంటే హై డెఫినిషన్ టెలివిజన్.
డెఫినిషన్ టెలివిజన్ ప్రపంచంలో ఎక్కువ విస్తృతంగా ఉపయోగించే లిపి లాటిన్. క్రింది వాటిలో ఒకటి ఉష్ణోగ్రత కొలిచే యూనిట్ కాదు అంటే హెర్ట్జ్ అనేది కాదు, కెల్విన్, అలాగే సెల్సియస్, ఫారెన్హీట్. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. పురాతన భారతీయ వ్యాకరణవేత్త పాణిని ఈ పురాతన విశ్వవిద్యాలయ విద్యార్థి అంటే తక్షశిల. నెక్స్ట్ క్రింది వాటిలో ఒకటి స్వాతంత్ర పూర్వ భారతదేశానికి సంబంధించిన విద్యా కమిటీ కాదు అంటే డెలోర్స్ కమిషన్ అనేది కాదు. ఇక్కడ స్వాతంత్రానికి పూర్వము ఉన్నవి హంటర్ కమిషన్, అలాగే హార్టా కమిటీ, భారతీయ విశ్వవిద్యాలయపై రాయల్ కమిషన్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రచించింది జిడ్డు కృష్ణమూర్తి. ఎడ్యుకేషన్ అండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం జిడ్డు కృష్ణమూర్తిది. నెక్స్ట్ క్రింది వాటిలో ఒకటి జెండర్ స్టీరియో టైప్ కాదు అంటే గణితంలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు సమానంగా రాణిస్తారనేది తప్పు. జెండర్ స్టీరియో టైప్ అంటే బాలికలు శారీరకంగా బలహీనంగా ఉంటారు, అమ్మాయిలు చేతి పనులు బాగా చేయగలరు, అబ్బాయిలు అవుట్డోర్ గేమ్స్ మంచిగా రాణిస్తారు. వికాసం స్థూల చలనాత్మక నైపుణ్యాల నుండి సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాల దిశగా సాగుతుంది. ఇది ఈ క్రింది వికాస సూత్రాన్ని సూచిస్తుంది అంటే సమీప దూరస్థ సూత్రము. నెక్స్ట్ గౌతమ్ ఆసక్తి, వైఖరి, ఆలోచన ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అలాగే అతని సహవిద్యార్థులు విభిన్నంగా ఉంటారు. ఇది దీన్ని సూచిస్తుంది. వ్యక్తి అంతర్గత, వ్యక్తి అంతర భేదాలు రెండూను. నెక్స్ట్ అభ్యాసనం అనేది గుడ్డిగా ఉద్దీపన, ప్రతిస్పందన లేదా ప్రతిస్పందన ఉద్దీపన వల్ల మాత్రమే ఏర్పడుతుందని తెలిపిన అభ్యాసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యాసనం. రాజు పంచతంత్రంలోని ఒక కథను చదివి సంతోషించాడు. చదవడం వల్ల కలిగే ఆహ్లాదం వల్ల అతను రకాల ఇతివృత్తాలు, కథల పుస్తకాలు చదివి ఆనందించాడు. ఇక్కడ రాజు ప్రేరణ అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ ఒక వ్యక్తి చట్టము, సాంఘిక నియమాలతో సంబంధం లేకుండా మనస్సాక్షి ప్రకారం సార్వత్రిక నైతిక విలువలను ప్రదర్శిస్తున్నాడు. కోల్బర్గ్ ప్రకారం అతను ఈ నైతిక వికాస దశలో ఉన్నాడంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశలో. ఈ రకమైన పిల్లలు పెంపక పద్ధతిలో తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయానికి విలువనిస్తారు అంటే అధికారయుత. నెక్స్ట్ ఈ క్రింది 2 స్టేట్మెంట్లను చదవండి, సరైన దాన్ని ఎంపిక చేసుకోండి అంటే ఇక్కడ అభ్యాసన కేంద్రీకృత విధానంలో ఉపాధ్యాయుడు అభ్యాసకులు జ్ఞానాన్ని ప్రసారం చేస్తాడనేది కాదు. ఇక్కడ అభ్యాసనాన్ని సులభతరం చేయడం అనేది విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించటం మరియు అభ్యాసన ప్రక్రియ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునేలా చేయడంతో కూడుకొని ఉన్నది. అభ్యాసనాన్ని సులభతరం చేయడం అనేది విద్యార్థులను విమర్శనాత్మకంగా ఆలోచించడం మరియు అభ్యాసన ప్రక్రియ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునేలా చేయడంతో కూడుకొని ఉన్నది. క్రింది వాటిలో ఒకటి ఉపాధ్యాయుల జాతీయ వృత్తి ప్రమాణాలలో ప్రామాణికంగా గుర్తించబడినది కాదు అంటే అవగాహన మరియు అనుప్రయుక్తం అనేది కాదు. ప్రధాన విలువలు మరియు నీతి, జ్ఞానం మరియు అభ్యాసనము, అలాగే వృత్తిపరమైన పెరుగుదల మరియు అభివృద్ధి. నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 పేర్కొన్న ప్రాచీన భారతదేశంలో 6 ప్రమాణాల్లో కానిది విలోమ అనేది కాదు, అనుమాన, ఉపమాన, శబ్ద అనేవి ప్రమాణాలు. నెక్స్ట్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థ. నెక్స్ట్ క్రింది వాటిలో కౌమార విద్యా కార్యక్రమం యొక్క లక్ష్యాలలో ఒకదాన్ని గుర్తించండి అంటే ఎదుగుదల ప్రక్రియ గురించి విద్యార్థులకు ఖచ్చితమైన జ్ఞానాన్ని అందించటం. నెక్స్ట్ క్రింది వానిలో ఏది మిలీనియం సమ్మిట్ 2000 ద్వారా సెట్ చేయబడిన మిలీనియం డెవలప్మెంట్ గోల్ 2 ఏంటి అంటే సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించటం. నెక్స్ట్ అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అనేది ఈ సంవత్సరం యొక్క మానవ హక్కుల దినోత్సవ థీమ్ అంటే అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అనేది 2023. నెక్స్ట్ ఇది కొంతమేరకు ఉండటం మంచిది మరియు రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి మనకు సహాయపడుతుంది అంటే ఒత్తిడి. నెక్స్ట్ సాంప్రదాయిక తరగతి గది సమయం తగ్గించబడినప్పటికీ తొలగించబడకుండా మరియు కొంత ఆన్లైన్ అభ్యాసనంతో భర్తీ చేయబడే విధానం హైబ్రిడ్ అభ్యాసనము. క్రింది వాటిలో భాష
మైనారిటీ వర్గాలు చెందిన పిల్లలు ప్రాథమిక దశలో మాతృభాషలో బోధన కోసం తగిన సౌకర్యాలను రాష్ట్రం అందించాలని సూచించే భారత రాజ్యాంగం ఆర్టికల్ 350A. భాషా మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక దశలోనే మాతృభాషలో బోధన కోసం తగిన సౌకర్యాలు రాష్ట్రం అందించాలనేది ఆర్టికల్ 350A. భారతదేశానికి సంబంధించి సరికాని వాస్తవాన్ని గుర్తించండి అంటే ఇక్కడ దక్షిణాది చివర పాయింట్ ఇందిరా కోల్ అనేది తప్పు. సరే చూద్దాం. ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరణ 3214 కిలోమీటర్లు. 3214 కిలోమీటర్లు. పరిమాణం పరంగా ప్రపంచ ర్యాంక్ ఎంత అంటే 7వది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేస్తుంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేస్తుంది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు ఏ సంవత్సరం నుంచి రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి అంటే 1992 నుంచి. నెక్స్ట్ మార్చి 2024లో జరిగిన 96వ అకాడమీ అవార్డ్స్లో ఎమ్మా స్టోన్ ఈ సినిమాలో ఆమె పాత్ర ఉత్తమ నటి అవార్డు గెలుచుకుందంటే పూర్ థింగ్స్ వెయిట్ ఫర్ ఏ వీసా అనే వీరు రాసిన ఆత్మకథ డాక్యుమెంట్ అంటే బిఆర్ అంబేద్కర్. వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనే ఆత్మకథ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వైఫల్యం ఉన్న వ్యక్తుల కోసం ఎన్నికల ప్రక్రియ సులభతరం చేయడానికి భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన యాప్ సక్షం. మానవుల్లో వెన్ను ఎముక దీనిలో భాగం అంటే కేంద్ర నాడీ వ్యవస్థలో జూలై 2024 ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా భారత పురుషుల ఫుట్బాల్ జట్టులో కొత్త ప్రధాన కోచ్గా నియమితులైన మనోలో మార్వైజ్ ఈ దేశానికి చెందిన వారు స్పెయిన్. మనోలో మార్వేజ్. ఓకే. జూలై 2024 ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా భారత పురుష ఫుట్బాల్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా నియమితులైన మనోలో మార్క్వేజ్ ఈ దేశానికి చెందినవారు స్పెయిన్. ఈ క్రీడాకారునికి 2024 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో భారత జట్టుకు చెఫ్ డి మిషన్ అని భారత ఒలింపిక్ సంఘం పేర్కొంది. గగన్ నారంగ్. ఓకే. ఈ క్రీడాకారునికి 2024 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్లో భారత జట్టుకు చెఫ్ డి మిషన్ అని భారత ఒలింపిక్ సంఘం పేర్కొంది. గగన్ నారంగ్ డిసెంబర్ 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్లో అత్యధిక మహిళలు ఉన్న దేశం రువాండా. యూనియన్ బడ్జెట్ 2024లో రద్దు చేయబడిన ఏంజల్ పన్ను దీనిపై పెట్టుబడి పెట్టిన డబ్బుపై పన్నుకు సంబంధించినది. స్టార్టప్ కంపెనీలకి యూనియన్ బడ్జెట్ 2024లో రద్దు చేయబడిన ఏంజల్ పన్ను దీనిపైన అంటే స్టార్టప్స్ కంపెనీలపై పెట్టుబడి పెట్టిన డబ్బుపై పన్నుకు సంబంధించినది. నెక్స్ట్ CAPT CHAలు వీరి మధ్య తేడాలు గుర్తించడానికి ఉపయోగించే సాధనాలు. కెపాచా అనుకుంటా. నిజమైన వినియోగదారులు మరియు స్వయంచాలక వినియోగదారులు. నిజమైన వినియోగదారులు అలాగే స్వయంచాలక వినియోగదారులు మధ్య తేడాలను గుర్తించడానికి ఉపయోగించే సాధనం అది. నెక్స్ట్ ఈ రాష్ట్రంలో నిర్మించబడుతున్న విరాట్ రామాయణ మందిరము కాంబోడియాలోని అంగ్కోర్ వాట్ కంటే పెద్దదిగా ఉంటుంది మరియు ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయంగా మారుతుంది. ఓకే. బీహార్ రాష్ట్రంలో నిర్మించబడుతున్న విరాట్ రామాయణ మందిరము కాంబోడియాలోని అంగ్కోర్ వాట్ కంటే పెద్దదిగా ఉంటుంది మరియు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా మారుతుంది. మధ్యప్రదేశ్లోని ఈ రాక్ కేవ్ పెయింటింగ్స్ 10,000 సంవత్సరాల కంటే పాతవిగా అంచనా వేయబడింది. భీంబేట్కా భారతదేశంలో ఎత్తైన పర్వతము అయిన కాంచనగంగా ఈ రాష్ట్రంలో ఉంది. కాంచనగంగా సిక్కిం.
జూలై 2024 ప్రారంభించిన మన్ మనస్ మనస్ దీనికి సంబంధించిన జాతీయ హెల్ప్ లైన్ అంటే మత్తుమందు. ఆర్డిఎక్స్ అనేది సంక్షిప్త పదము ఏంటి అంటే ఇది యాడ్ స్కోర్ ఇచ్చారు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్స్ 2020 నివేదిక ప్రకారం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణ శాతం 2%. జూలై 2024లో ఈ దేశ పార్లమెంటు ఐక్యరాజ్య సమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన బిల్లును ఆమోదించింది ఇజ్రాయెల్. జూలై 2024లో ఈ దేశ పార్లమెంట్ ఐక్యరాజ్య సమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన బిల్లును ఆమోదించింది ఇజ్రాయెల్. భారతదేశం యువిన్ ప్లాట్ఫారం దేనికై ప్రారంభించింది అంటే గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల ప్రతి టీకా విషయాల్లో సేకరించడం. గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల ప్రతి టీకా విషయాన్ని సేకరించడం. జూలై 2024 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన రాజీవ్ గాంధీ పౌర అభయహస్త పథకం 2024 దీనికి ఉత్తీర్ణులైన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ 1,00,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయిన వారికి మెయిన్స్ సిద్ధం కావడానికి సహాయకంగా. నెక్స్ట్ అగ్రహారాలు గురించి సరికాని స్టేట్మెంట్ని ఎంచుకున్నంటే అగ్రహారం ఒక సాంస్కృతిక సంస్థ. ఇది ఘటికాతో పోల్చినప్పుడు పరిమాణంలో చిన్నది. తప్పండి. ఇక్కడ ప్రాచీన భారతదేశం అగ్రహారాల అభ్యాసన మరియు బోధనా కేంద్రాలుగా పనిచేశాయి. ఒక అగ్రహారం ఒక పెద్ద సంస్థ. ఇది పండిత బ్రాహ్మణుల యొక్క సంపూర్ణ స్థావరం. ఒక అగ్రహారం దాని సొంత ప్రభుత్వ అధికారాలతో సమాజం నుండి ఉదారంగా లభించిన విరాళాల ద్వారా నిర్వహించబడుతున్నది. ఏ సంవత్సరం నుండి విద్య రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చింది అంటే 1976 నుంచి విద్య అనేది రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాగా మార్చబడింది. విద్యా ప్రక్రియను జాన్ డ్యూయి ఎలా నిర్వచించారు? ట్రైపోలర్, త్రిధ్రువ విద్యా విధానం. ట్రైపోలర్. నెక్స్ట్ ఆపాదించబడిన స్థితి కోసం ఉదాహరణ గుర్తించిందంటే వ్యాపారవేత్త కొడుకు అవ్వడం ఆపాదించిన స్థితి. గిరిజన ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఒక జిల్లాలోని ఇతర జిల్లా పరిషత్ పాఠశాలతో పోలిస్తే గత 10 ఏళ్లుగా అత్యధిక విద్యా ప్రమాణాలు సాధించి ఈ విజయానికి దోహదపడిన అంశం అధ్యయనం చేయబడడానికి ఉపయోగించే పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. జనన పూర్వ దశలో శిశువు వికాసం దీని లేదా వీటిపై ఆధారపడి ఉంటుంది. అనువంశికత పరిసరాలు. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాసంలో విద్యార్థులందరికీ ఒత్తిడి, సంఘర్షణలను ఎదుర్కొంటారు. వైఖరికి సంబంధించి సరికాందంటే విద్య పట్ల విద్యార్థుల వైఖరి సహజ సిద్ధమైన దానిపై వేరే ఎలాంటి ప్రభావం ఉండదనే తప్పు. సరైన స్టేట్మెంట్ అంటే విద్యార్థులు విద్య పట్ల వైఖరి ఏర్పడడంలో పాఠశాల పాత్ర అనేది ఉంటుంది. పిల్లలు విద్య పట్ల వైఖరిని ఏర్పరచుకోవటంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. విద్య పట్ల విద్యార్థుల వైఖరి విద్య వారికి ఎలా ఉపయోగపడుతుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అభ్యాసనం కూసివిచ్చ అనే సామెత ఈ అభ్యాసన సిద్ధాంతానికి చెందుతుంది. యత్నదోష. నెక్స్ట్ ఈ అభ్యాసనలో అభ్యాసనం మెరుగ్గా ఉంటుందంటే అంతర్గత ప్రేరణ కలిగిన వారిలో. నెక్స్ట్ ఈ క్రింది సంస్థలు 1 జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులు నిరంతరం వృత్తిపరమైన అభివృద్ధి ప్రణాళికలో పాల్గొంటారు. సిటిఈ అనే ఒక సంస్థలో జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులు నిరంతరం వృత్తిపరమైన అభివృద్ధి ప్రణాళికలో పాల్గొంటారు. సిటిఈ ఇది ఎక్కువ ఆచరణాత్మక కృత్యాలు మరియు తక్కువ సైద్ధాంతిక సెషన్లను కలిగి ఉండే కార్యక్రమం అంటే వర్క్షాప్. ఇది ఎక్కువ ఆచరణాత్మక కృత్యాలు మరియు తక్కువ సైద్ధాంతిక సెషన్లను కలిగి ఉండే ఒక కార్యక్రమం వర్క్షాప్. ఎన్ఈపి 2020 ప్రకారం ఒక విద్యార్థి 9 మరియు 10 తరగతులకు చదవాల్సిన భాషల సంఖ్య 3.
3. ఉపాధ్యాయ అర్హత పరీక్ష భారత ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అంటే 2011. ఉపాధ్యాయ అర్హత పరీక్షను భారత ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టింది 2011. నెక్స్ట్ అంతర్గత విలువ కాదు, స్వీయ భావన అనేది అంతర్గత విలువ కాదు, నిజాయితీ, సృజనాత్మకత, మంచితనం. అందరికీ హక్కులు మరియు ఎంపికలను నిర్ధారించడం వీరి యొక్క నినాదం. యుఎన్ఎఫ్పిఏ అందరికీ హక్కులు మరియు ఎంపికలను నిర్ధారించడం వీరి యొక్క నినాదం యుఎన్ఎఫ్పిఏ. నెక్స్ట్ క్రింది వాటిలో విద్యపై ప్రైవేటీకరణ యొక్క ప్రతికూల ప్రభావం ప్రజలకు జమీందారీతనం లేకపోవడం. మానసిక ఆరోగ్యంలో హేతుబద్ధమైన ఆలోచన, నిర్ణయం తీసుకోవడం మరియు క్లిష్ట పరిస్థితులను నిర్వహించటం ఉంటాయి. భావోద్వేగ ఆరోగ్యం అంటే భావాలను అంగీకరించి మరియు నిర్వహించగలిగే సామర్థ్యము. నెక్స్ట్ 2.0 పిక్చర్ అంటే ఇక్కడ వెబ్ 2.0లో పిక్చర్ అంటే వినియోగదారుడు ప్రజాస్వామ్యబద్ధమైనది. వినియోగదారుల భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్యబద్ధమైనది. నెక్స్ట్ పోక్సో చట్టము 2012 ప్రకారం బిడ్డ అంటే ఇంతకంటే తక్కువ వయసు గల వ్యక్తి, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వ్యక్తి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.